చెక్ చెక్ మైక్ మైక్ చెక్ 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 చెక్. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా ఫేవరెట్ నా పెళ్ళాం సాంగ్ లాంచ్కి విచ్చేసిన అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ జనక అయితే గనక అనే ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ తోటి మన ముందుకు వస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ఎలా ఉండబోతోంది అనేది ఇవాళ మనం కంప్లీట్గా చూడబోతున్నాము. అన్నిటికీ మించి ముందుగా మనం చెప్పాల్సింది ఇక్కడ మన బర్త్డే బాయ్కి విషెస్. హ్యాపీ బర్త్డే సుహాస్ గారు. సో ఇవాళ సుహాస్ గారి బర్త్డే సందర్భంగా జనక అయితే గనక సినిమాలోని నా ఫేవరెట్ నా పెళ్ళాం సాంగ్ని లాంచ్ చేసుకోబోతున్నాము. సో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై శిరీష్ గారి సమర్పణలో సందీప్ బండ్ల గారి దర్శకత్వంలో మన ముందుకు వస్తుంది. అండ్ ఇవాల్టి హీరోస్ ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. మా విజయ్ బుల్గనేన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అండ్ కృష్ణకాంత్ గారు లిరిసిస్ట్, అఫ్ కోర్స్ హర్షిత్ రెడ్డి గారు, అండ్ దిల్ రాజు గారికి హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. సో ఎస్, జనక అయితే గనక టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది సినిమా ఎంత రిలేటబుల్గా ఉంటుంది అని చెప్పి. ఐ థింక్ సుహాస్ గారు ఏ కంటెంట్ తీసుకున్నా, ఏ కాన్సెప్ట్ తీసుకున్నా ఏదో అలా జనాల్లోంచి ఇప్పుడు వీడి క్యారెక్టర్లోకి వెళ్తా, ఇప్పుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్తా అని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది మాకు. అన్ని మాలో నుంచి మనలో నుంచి వచ్చిన పాత్రల్లాగానే కనిపిస్తున్నాయి. మీరు ఏం చేసినా కూడా అంత రిలేటబుల్గా ఉన్నాయి. నాకు తెలిసి మీరు చేసే క్యారెక్టర్స్కి మీరు కూడా రిలేట్ అవుతూ ఉంటారేమో, అంత అంత రిలేటబుల్గా ఉంటాయి. మీకు రిలేటబుల్ స్టార్ అని ఒక టైటిల్ ఇచ్చేద్దామండి. సో అంత అంత యునో వెరీ రిలేటబుల్ కాన్సెప్ట్స్తో మా ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి రీసెంట్గా జనక అయిన మీరు కూడా చాలా రిలేట్ అయ్యి ఉంటారు. కాబట్టి నిజంగా ఇది ఒక ఏమంటారంటే సోషల్ ఇష్యూ లాంటివి డిస్కస్ చేస్తున్నప్పటికీ కూడా మనందరం కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ని ఈ సినిమాలో డిస్కస్ చేయడం జరిగింది అని అర్థం అవుతూనే ఉంది. సో డెఫినెట్గా ఈ జనరేషన్లో తండ్రి అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఇవన్నీ ఎలాంటి బాధ్యతలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా మనందరం ఎంటర్టైనింగ్గా ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాలో చూపించారు అని అర్థం అవుతుంది. సో ఆ మొత్తాన్ని మనకి ప్రజెంట్ చేసినటువంటి టీజర్ని ఒకసారి చూసి ఈవెంట్ని స్టార్ట్ చేద్దాము. కెన్ వీ హ్యావ్ ద టీజర్ వన్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఆ ఒక్క డెసిషన్ నా లైఫ్ని మార్చేసింది. నేను ఒకవేళ తండ్రిని అయితే నా పిల్లని సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్లో చూపించాలి, నా పిల్లల్ని బెస్ట్ స్కూల్లో చదివించాలి, బెస్ట్ కాలేజీలో చదివించాలి, వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదా? ఏం మొక్కున్నావే? ఏం మొక్కున్నావు? ఏం మొక్కున్నావే? ఇంకేం మొక్కుంటానరా, నీకు పిల్లలు పుట్టాలని మొక్కుంటాను. ఏంట్రా నీ ప్రాబ్లం? పిల్లలంటే పారిపోతావు? నా చదువుకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? నువ్వు ఆలోచించేంత పెద్ద నెంబర్ ఏం కాదులే. అటు ఇటుగా రౌండ్ ఫిగర్ 25,000 పెట్టుంటావు. అయితే మాత్రం పెట్టలేదా? దా బండి ఎక్కు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఎవరు పోయారు? ఆ ఫీజులన్నీ కట్టేలోపు నేనే పోతాను. అంత్యక్రియలన్నీ కలుపుకుని ఎంత ఖర్చు అయింది సార్? అన్ని కలిపి 70,000 అవుతాయి సార్. 70,000 అంటే ఎల్కేజీ కన్నా తక్కువే. I'm having Budweiser with my advisor. Order. Janaka, Janaka. జనక అయితే గనక ఈ సెంటెన్స్ని కంప్లీట్ చేయమని అడగాలి యాక్చువల్లీ అందరినీ అనిపిస్తుంది నాకు. జనక అయితే గనక
కంప్లీట్ చేయమని అడుగుదాం. ఇదేదో బాగుంది యాక్చువల్లీ. యా, సో సందీప్ గారు సలార్ లాంటి ఒక యూనో ఎక్స్ట్రావేగెంట్ అండ్ మ్యాగ్నిఫిసెంట్ కమర్షియల్ మూవీకి డైలాగ్స్ రాసిన ఒక డైరెక్టర్ ఇలాంటి ఒక యూనో వెరీ మా ఇళ్లల్లో ఉండే కాన్వర్జేషన్ని రాసేంత రిలేటబుల్ డైలాగ్స్ రాసి ఇలాంటి ఒక సినిమాని తీయడం అనేది చాలా కాంట్రాస్ట్ అండ్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఐ హోప్ డెఫినెట్గా ఈ సినిమాతో డైరెక్టర్గా కూడా ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతారు అనిపిస్తోంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అండి. సో ఎస్, ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఇళ్లలోకి వెళ్ళడం అనేది స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఒక కాంటెస్ట్ రన్ చేసి అందులో గెలిచిన వాళ్ళ పూజల్లో పాల్గొని మరీ ఇళ్ళకి వెళ్ళి రావడం జరిగింది. ఐ థింక్ చాలా చాలా వండర్ఫుల్ ఇనిషియేటివ్, ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాకి అని చెప్పాలి. అండ్ మా బ్యూటిఫుల్ సంకీర్తన ఇవాళ నా ఫేవరెట్, నా పెళ్ళంలో పెళ్ళం. సో ఇక ఆలస్యం చేయకుండా సాంగ్ లాంచ్లోకి వెళ్ళిపోయి విజయ్ బుల్గనేని గారు బేబీతో ఏ రేంజ్ హిట్ అందుకున్నారో మనందరికీ తెలుసు. రీసెంట్గా ఫిల్మ్ఫేర్ని కూడా ఖాతాలో వేసుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ దాట్. అండ్ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వస్తున్న ఇంకొక వండర్ఫుల్ ఆల్బంలో నుంచి ఫస్ట్ సాంగ్ అంటే డెఫినెట్గా ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మరి ఆలస్యం చేయకుండా మైక్ రాజు గారికి పాస్ చేస్తే. అవునా? ఓకే. ఎస్, రాజుగారి ఆజ్ఞ మేరకు విజయ్ బుల్గనేని గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు లాంచ్ చేస్తారు. ప్లీజ్. సార్ రాజు సార్ చేస్తేనే బాగుంటుంది సార్. నా సాంగ్ నేను లాంచ్ చేసుకుని మీరు చేస్తే బాగుంటుంది సార్. ఛాన్స్ ఇవాళ దొరికింది, వాడుకోండి. సార్ సార్ నా వైఫ్ నేమ్ స్వాతి అండి. తన సపోర్ట్ చాలా ఉంది నా లైఫ్కి. అండ్ థ్యాంక్ యూ స్వాతి. ఈ సాంగ్ నీకు డెడికేట్ చేస్తున్నాను. సాంగ్ లాంచ్. ఎంత బ్లష్ అవుతున్నారో అసలు చెప్తుంటేనే. ఓకే, సో విజయ్ బుల్గనేని గారు. బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్కనుంటే చాలే. కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే నీవే నా పక్కనుంటే చాలే. కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే, గొడవలు జరగవులే ఒడిదుడుకులు కలగవులే. అరక్షణమైనా అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా? పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే. ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే. నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే. ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే. ఓ హే ఉదయం నేలేచే ఉన్నావే చుంటానే నువ్వే ముద్దిచ్చేదాకా మంచం దిగనే. హే నీతో తాగేస్తూ ఉంటే కప్పు కాఫీ కొంచెం బోరంటూ ఉన్నా కాదా మాఫీ. మన గదులివి ఇరుకువి కానీ మన మనసులు కావే ఎగరడమే
తెలియదు గాని ఏ గొలుసులు లేవే నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరిగమ పదని సపాట గుండె కూడా చిందులేసేనంట చూడే ఈ పూట ఓ పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో విజయ్ గారు. యూ డూ సమ్ మ్యాజిక్ అండి మీ మ్యూజిక్ తోటి. విన్నప్పుడు ఆ ఫీల్లోకి అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు పెళ్ళాం మీద సాంగ్స్ అంటే పెళ్ళాం బాధితుల్లాగానే చాలా వరకు లిరిక్స్ వచ్చాయి, కానీ నా ఫేవరెట్ నా పెళ్ళాం అని నాకు తెలిసి నేను ఫస్ట్ టైం వింటున్నాను. కేకే గారు, మీకు కూడా ఇలాంటి ఆపర్చునిటీ ఫస్ట్ టైం వచ్చినట్టుంది. నిజంగానే చాలా వండర్ఫుల్ రిలేటబుల్ లిరిక్స్ ఇచ్చారు అని చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు ఆ డైలీ రొటీన్లో ఫీల్ అయ్యే కొన్ని బ్యూటిఫుల్ ఫీలింగ్స్ని మీ లిరిక్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్స్ ఫ్రమ్ ద ఫిల్మ్ అని చెప్పాలి. సుహాస్ గారు, ప్రతి సినిమాలోనూ ఒక సాంగ్ యూ మేక్ ష్యూర్ దట్ ఆ మంచి ఒక హుక్ స్టెప్ ఆ ఫీల్ తీసుకురావడానికి ఇంకా గుమ్మ మీద డాన్స్ చేస్తూనే ఉన్నాము. ఈలోపు మీరు మళ్ళీ ఇంకో స్టెప్ ఇచ్చారు మాకు. సో ఎస్, ఇక ఐఎమ్ ష్యూర్ సంకీర్తనని ఈ సినిమా నుంచి చూసిన తర్వాత చాలామంది అబ్బాయిలకి అనిపిస్తుంది ఇలాంటి అమ్మాయే కావాలి, ఇలాంటి పెళ్ళమే కావాలి అని. సో ఎస్, అంత బ్యూటిఫుల్ సాంగ్ని మనకి తీసుకొచ్చినటువంటి టీమ్ని ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా ఐ థింక్ విజయ్ బుల్గనేని గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. డెఫినెట్లీ ఇవాళ సాంగ్ లాంచ్ ఈవెంట్ కాబట్టి ద హీరో ఆఫ్ దిస్ ఈవెంట్, హీరోస్ యాక్చువల్లీ కృష్ణకాంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. లిరిసిస్ట్ కేకే గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే హర్షిత్ రెడ్డి గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిల్ రాజు ప్రొడక్షన్స్. ప్లీజ్ వెల్కమ్ హర్షిత్ రెడ్డి గారు, మిస్సింగ్ హర్షిత గారు హియర్ టుడే. అండ్ ఎస్, సంగీతనాకి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులందరినీ పలకరించబోతున్న వండర్ఫుల్ టాలెంట్ సంగీతన. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ సందీప్ బండ్ల గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సందీప్ రెడ్డి బండ్ల గారు, జనక అయితే గనక అంటూ ఒక నా పక్కనుంటే చాలే. ప్లీజ్ వెల్కమ్. ఎస్, మన బర్త్డే బాయ్ కి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము. సుహాస్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ద జనక ఆఫ్ దిస్ మూవీ, జనక ఆఫ్ దిల్ రాజు ప్రొడక్షన్స్, దిల్ రాజు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ దిల్ రాజు గారు ఆన్ టు ద స్టేజ్. సో టీ మాటలు వినే ముందు ఒక్కసారి ఫోటో ఆఫ్ ఇద్దాం. గొడవలు జరగవులే ఒడిదుడు. యా, ఒక గ్రూప్ ఫోటో ఫర్ ది మీడియా. సార్ గ్రూప్ ఫోటో సార్. యా, ఛానల్స్ ఆగాల. ఓకే, ఛానల్స్ కోసం కూడా.
ఓకేనా? ఓకే ఓకే. డన్? యా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ముందుగా ఐ థింక్ కృష్ణకాంత్ గారితో స్టార్ట్ చేద్దాం మాటలతోటి. పాటలకి మాటలు ఇచ్చిన వాళ్ళతో లాంచ్ చేసిన వారు చూద్దాం. సరే, ఓకే, విజయ్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి అందరికీ. అండ్ ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన హర్షిత్ రెడ్డి సార్కి అండ్ అనిషిత మేడంకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా డైరెక్టర్ సందీప్ గారికి ఇంత మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాంట్లో ఇంత మంచి సాంగ్ చేసే ఒక అవకాశం ఇచ్చిన సందీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఒక్క నిమిషం, ఆడియో అస్సలు రావట్లేదా? అస్సలు రావట్లేదా? ఒక్క నిమిషం. ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? ఈ మైకా స్పీకరా ఏదో ఒకసారి చూడండి. స్పీకర్ అంట, ఓకే. సుహాస్ గారికి హ్యాపీ బర్త్డే సుహాస్ గారు. అండ్ నా ఫేవరెట్ హీరోస్లో ఆయన కూడా ఒకరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిల్ రాజు సార్, మీ ఆఫీస్ ముందు ఒక 10 years బ్యాక్ తిరుగుతూ ఉండేవాడిని సార్ బ్యాగ్ కట్టుకొని, ఈ గేట్ లోపలికి ఎప్పుడు అలౌ చేస్తారని చెప్పేసి. ఈ రోజుకి అవకాశం వచ్చింది, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ గేట్ లోపల ఈరోజు మీ సాంగ్ లాంచ్ అయింది ఏకంగా. థ్యాంక్ యూ సో మచ్. కేకే గారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మా బర్త్డే బాయ్ సుహాస్కి హ్యాపీ బర్త్డే. సో దిల్ రాజు గారి ఆధ్వర్యంలో హర్షిత్ గారు, హన్సిత గారు నిర్మిస్తున్న ఈ జనక అయితే గనక సినిమా నుండి ముందుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన సందీప్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సో నేనైతే చాలా పాటలు రాస్తుంటాను, కానీ మా వైఫ్ ఈ మొన్న వరలక్ష్మి వ్రతంకి వెళ్ళింది కదా, అందరు అడుగుతున్నారంట, ఆయన ఎవరిని ఊహించుకొని పాటలు రాస్తారు మిమ్మల్నేనా అంటే, అంత సీన్ లేదు, పెళ్ళికి ముందు అయితే రాసేవాడు కానీ పెళ్ళైన తర్వాత మాత్రం లేదు, ఒక్క సాంగ్ కూడా నీ మీద రాసాను చెప్పట్లేడు అంటే, నేను ఇదే సాంగ్ చెప్పాను అనమాట. ఒక సాంగ్ రాబోతుంది, అది నువ్వు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అది నీ మీదే అని, ఎందుకంటే ఇంకా వేరే పేరు లేదు అందులో, నా ఫేవరెట్ నా పెళ్ళామే ఉంది కాబట్టి తన గురించే అనుకుంటుంది, అట్లీస్ట్ నమ్మింది. సో నేను కథ ప్రకారమే రాస్తాను, కానీ ఈ పాట మాత్రం నా వైఫ్ హిమబిందు, నేను తనకి డెడికేట్ చేస్తున్నాను. నేను రాసిన పాటల్లో ఇది తన కోసం డెడికేట్ చేస్తున్నాను అనమాట. సో రాజుగారు ఎక్కడ మంచి కంటెంట్ ఉన్నా కూడా వెనకొండి ప్రోత్సహిస్తారు. ఆయన ప్రొడ్యూస్ చేయకుండా ఒక మంచి కంటెంట్ ఉందంటే దాన్ని సినిమాని ప్రమోట్ చేస్తుంటారు. అలాంటిది బలగంతో కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి వాళ్ళ వారసుల్ని తీసుకొచ్చి అంత పెద్ద హిట్ ఇచ్చారు మనకి. అలాగే చాలా కొత్త కాన్సెప్ట్తో రాబోతుంది జనక అయితే కనుక. మీకు ముందు ట్రైలర్లో వాటిలో కథ చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు డైరెక్టర్ గారు. సో చాలా యూనిక్ పాయింట్తో ఇప్పటివరకు రాని ఒక మంచి కథతో వస్తున్నారు. సో ఇందులో పాటలు కూడా అలా సందర్భానుసారంగానే వస్తుంటాయి తప్ప ఏదో సాంగ్ రాదనమాట. సో ఇంత మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చేందుకు టోటల్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే విజయ్ బల్గానేన్, బేబీ అంత అమోఘమైన విజయం సాధించిన తర్వాత తనకి నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ముందు ఒక వెబ్ సిరీస్ చేశాను, బట్ ఇప్పుడు సినిమా ఇదే ఫస్ట్ టైం. సో తనకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ ఆడియో పెద్ద హిట్ చేస్తారని నమ్ముతూ, ఇంకా ఈ సాంగ్ పాడిన ఆదిత్యకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా హీరోయిన్ సంకీర్తన గారికి, సుహాస్ గారికి సో ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ సినిమా పెద్ద ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సందీప్ గారు క్రియేట్ చేసిన ఒక్క సిచ్యువేషన్తో ఎంతమంది మంచి మార్కులు కొట్టేస్తున్నారు చూసారా? ఎస్, ఇప్పుడు సంకీర్తన మాటలు విందాము. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో నా పిల్లం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఫిలిం. సో
Special thanks to Vijay sir and Krishna garu for giving beautiful song. So I would like to thank a lot of people for trusting me. Our producer Harshit garu, Hanshida garu, Vijay sir, and biggest thanks to my director Sandeep garu and my co-actor Suhas. So మీరు అందరూ టీజర్కి చాలా సపోర్ట్ అండ్ లవ్ ఇచ్చారు, అలాగే మన మూవీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఇదేదో ఆడియో బాగా వస్తుంది, కమాన్. ఇప్పుడు డైరెక్టర్ గారి మాటలు విందాము. ఇస్తా సందీప్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా ఫస్ట్ సినిమా. కొత్త వాళ్ళని నమ్మటంలో రాజుగారు మించిన వాళ్ళు లేరు, అందరికీ తెలిసిందే. ఒక బొమ్మరిల్లు అయినా, ఒక ఆర్య అయినా, ఒక బలగమైన, ఒక జనక అయితే కనుక చేయగలిగిన ఏకైక ప్రొడ్యూసర్ మా రాజుగారు. నేను ఆల్మోస్ట్ 7 సంవత్సరాలకి ఇదే సంస్థలో పనిచేస్తున్నాను. సార్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. పిల్లలు అడుగులేసిన మాట్లాడచ్చా? మాట్లాడచ్చా? క్లియర్? ఓకే. సో సార్, మీకు మెసేజ్ కూడా పెట్టినప్పుడు నాకు ఫస్ట్ పూజ జరిగిన రోజు చిన్నపిల్లలు అడుగులేసిన వాళ్ళందరూ నడుస్తాం అనుకుంటారు. అడుగు వేయటం వేరు, నడవటం వేరు. అడుగులు వేసామనుకుంటే నడవగలరు, నమ్మి ఇవ్వగలి ఇచ్చిన ప్రొడ్యూసర్ మీరు ఒకరే సార్. థ్యాంక్ యూ సో మచ్. మా హర్షిత్ గారికి ఫస్ట్ ఓకే. మా హర్షిత్ గారు ఫస్ట్ స్టోరీ లైన్ విన్నారండి, ఆయన రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. సో హర్షిత్ గారికి పర్సనల్గా చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఈ స్టోరీ రాజుగారి దగ్గర తీసుకెళ్ళి నమ్మినందుకు. టుడే ఇట్ ఇస్ హ్యాపెండ్. మా హీరో, మై ఫస్ట్ హీరో, ఫస్ట్ లవ్ లాగా మనం మర్చిపోయి ఉంటారు కదా, నాకు ఫస్ట్ హీరో మా సుహాస్ గారు. మై ఫస్ట్ హీరోయిన్ సంకీర్తన. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు విజయబుల్ గాని, మా కెమెరామెన్ సాయి శ్రీరామ్ గారు, మా లిరిసిస్ట్ కేకే. వీళ్ళందరూ లైఫ్లో ఫుల్ సక్సెస్ ఉన్న వాళ్ళు నా లైఫ్ని సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ఆఫ్ యూ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సందీప్ గారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్, లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్ కూడా. సో నౌ ఐ రిక్వెస్ట్ హర్షిత్ రెడ్డి గారు టు ప్లీజ్ స్పీక్. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ సినిమా, ఈ పాట ఎందుకు స్పెషల్ అంటే, మనకి ప్రతి సిచ్యువేషన్కి ఒక పాట ఉందని తెలుగులో అంటారు. బట్ వైఫ్ని ప్రేస్ చేస్తూ, ఆర్ వైఫ్ ఎందుకు ప్రేస్ చేస్తున్నారంటే వాట్ దే గో త్రూ. అంటే మనం బయట వర్క్ చేస్తుంటే ఇంట్లో మనకు కాన్స్టెంట్గా బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తూ మన దాకా చాలా విషయాలు తీసుకొని రారు సార్. అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి డైరెక్టర్ తీసుకున్న స్టాండ్ ఈ పాట. అందుకే ఇది స్పెషల్. సో ఐ డోంట్ థింక్ నేను ఒక 20 yearsగా పాటలు వింటున్నాను, ఇలాంటి ఒక పాట, ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరగలేదు. సో ఫస్ట్ కంగ్రాట్స్ టు సందీప్ ఫర్ గివింగ్ దిస్ యునీక్ సిచ్యువేషన్ ఫర్ కపుల్స్, so that there is a song for them when they can listen together and think about each other. ఈ పాట ఇందులో నాకు ఒక చాలా బాగా రాసింది మా రైటర్ కేకే గారు. ఏంటంటే మన గదులు ఇరుకు కానీ మన మనసులు కాదు అనే ఒక ఎక్స్ప్రెషన్ రాశారు సార్. చాలా బాగా రాశారు. ఇట్స్ వెల్ ఎక్స్ప్రెస్డ్. అంటే మిడిల్ క్లాస్ ఇళ్ళల్లో ఉండే మనసులు విశాలంగా ఉంటాయి, పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉండవు అనేది చాలా బాగా రాశారు. అలాగే విజయ్ మ్యూజిక్ బేబీతో చాలా పెద్ద హిట్ కొట్టాడు. ఈ పాటకు వచ్చే వరకు ఐ థింక్ ఎవ్రీబడి ఫెల్ట్ దేర్ లవ్ టువర్డ్స్ దేర్ పార్ట్నర్స్ అండ్ దే డిడ్ ద బెస్ట్ ఫర్ దిస్ సాంగ్. సో మీరు కూడా విని ఈ పాటని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అలాగే సందీప్ చెప్పినట్టు ఈ సినిమాకి మా జర్నీ స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా మళ్ళీ మా బాబాయే. ఎందుకంటే వాళ్ళు బాబాయ్తో ట్రావెల్ అయిన తర్వాత సందీప్లో ఒక స్పార్క్ కనిపించింది. హీ లుక్స్ ఎట్ యూనిక్ థింగ్స్ అనిపించింది. సో ఈ ఐడియా తను షేర్ చేసినప్పుడు రాజుగారికి షేర్ చేస్తే జస్ట్ 2 minutesలో ఓకే అయిపోయిన ఐడియా ఇది మాకు. అప్పుడు తర్వాత తను డెవలప్ చేసుకొని మాకు కథ చెప్పాడు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీరు చూడండి, మీకు నచ్చుతుంది ఈ సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్షిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇప్పుడు అందరిలోనూ ఉన్నటువంటి యునానిమస్ ఇది ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే, సుహాస్ వస్తే గనక హిట్ కొట్టి వెళ్తారు అని చెప్పేసి. సో అంత నమ్మకం, అంత ఎక్స్పెక్టేషన్స్. సో మరొక బ్యూటిఫుల్ ఫిల్మ్తో వస్తున్న మన బర్త్డే బాయ్ ఇప్పుడు మాట్లాడతారు.
ఈవెంట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఫస్ట్ హర్షిత్ అన్నకి, హన్షిత గారికి థ్యాంక్ యూ సో మచ్. హర్షిత్ అన్న థ్యాంక్స్ అన్న నాకు ఈ స్టోరీ వినిపించినందుకు. అండ్ దిల్ రాజు సార్కి పెద్ద థ్యాంక్స్ ఇంత సపోర్ట్గా ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు నా ఫేవరెట్, నా డైరెక్టరే. ఆయన చాలా మర్చిపోలేని సినిమా ఇచ్చారు నాకు, జీవితంలో మర్చిపోలేని సినిమా. అండ్ థ్యాంక్ యూ. అండ్ సంగీత్న మా హీరోయిన్ అందరికీ నచ్చేస్తుందండి సినిమా చూసిన తర్వాత. అండ్ కేకే అన్న థ్యాంక్స్ అన్న, సూపర్ లిరిక్స్ ఇచ్చారు. విజయపూల్గా నేను బ్రో థ్యాంక్స్ బ్రో. మన గదులు ఇవి ఇరుకువే కానీ మన మనసులు కావే ఆ లిరిక్ దానికి మొన్న వరలక్ష్మి వ్రతం ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చి సుహాస్ గారు మా గదులు ఇరుకు కానీ మా మనసులు కాదండి అని. సాంగ్ రిలీజ్ అవ్వలేదు అప్పటికి. నాకు యాస్టేజ్ లిరిక్ ఉందండి అన్న, ఆవిడ నమ్మలేదు. ఇప్పుడు నమ్మండి అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు ద జనక ఆఫ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ దిల్ రాజు గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం. ముందుగా అన్న తమ్ముళ్ళకి రాఖీలు కడుతున్న అక్క చెల్లెలందరికీ శుభాకాంక్షలు, రాఖీ శుభాకాంక్షలు. అలాగే సుహాస్, హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ జనక అయితే గనక ఏంటో కోఇన్సిడెంట్గా ఇక్కడే అందరూ తండ్రులైన వాళ్ళే. ఈ మధ్య మా హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా జరుగుతుంటేనే మళ్ళీ వాళ్ళు ఫాదర్స్ అయ్యారు. సో హర్షిత్ అండ్ డైరెక్టర్ అండ్ నేను కూడా వాళ్ళతో పాటు మా అన్వయ్ వల్ల జర్నీ చేస్తున్నాను. సో ఫాదర్కు ఉండే కష్టాలన్నీ చూస్తున్నాము. సో ప్రతి ఇంట్లో ఉండేది అది. కష్టాలు మీనింగ్ అంటే హ్యాపీగా ఉండే కష్టాలు అవి. సో జనక అయితే గనక కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా బాగుంది శాండీ, గో హెడ్ అన్నాను. తను దాని తర్వాత ప్రశాంత్ నీల్తో వర్క్ చేస్తున్నాడు. వెళ్ళి అక్కడ రైటర్గా జాయిన్ అయ్యాడు. ప్రశాంత్ వినడము, ప్రశాంత్ కూడా చాలా బాగుందని చెప్పి హర్షిత్ వాళ్ళు కంటిన్యూ అయ్యి స్క్రిప్ట్ చేశారు. అంటే ఈ స్క్రిప్ట్ అయిన తర్వాత కూడా సుహాస్ నీకంటే ముందు చాలామంది హీరోల దగ్గరికి ఇది స్క్రిప్ట్ వెళ్ళింది. విన్న వాళ్ళందరూ ఎక్సైట్ అవ్వడం, కానీ ఇది అమ్మో మేము చేస్తే ఎలా ఉంటుంది ఒక భయం. అలా 3-4 అయిపోయారు. శాండీ కూడా సరే ఏం చేద్దాం ఈజ్ బిజీ విత్ ప్రశాంత్ నీల్. సరే బలగం రిలీజ్ అయిన తర్వాత నేనే ఒకరోజు హర్షిత్ని శాండీని రండి అన్నాను. అని ఏంటి సార్, ఒక అబ్బాయి పేరు చెప్తాను, నాకు బలగం అయిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఈ కథ బాగా రీచ్ అవుద్ది అనిపిస్తుంది, చెప్తాను మీకు రీచ్ అవుద్దా అని అప్పుడు సుహాస్ గురించి చెప్పా. ఎందుకో అబ్బాయి చాలా ఈ కథలో ఉన్నట్టు మిడిల్ క్లాసు కుర్రాడిలాగా బాగా రీచ్ అవుతాడు అనిపిస్తుంది. సో అని ఇమ్మీడియట్లీ వీళ్ళు ఏం రియాక్ట్ అయ్యారో నాకు గుర్తులేదు, కానీ టైం తీసుకున్నావు కదా, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు. ఓకే బాగుంటుంది సార్ అని. అంటే ఒక సినిమా కాన్ఫిడెన్స్. ఇప్పుడు కూడా మనకు ఈ మధ్య రిలీజ్ అయిన హాయి, కమిటీ కుర్రాళ్ళు, ఒక చిన్న సినిమాలు కొత్త వాళ్ళతో వచ్చినప్పుడు అవి బాగున్నాయి, ఆడియన్స్కి రీచ్ అయ్యి ఆడుతున్నాయి అన్నప్పుడు మాకు అది ఏ స్క్రిప్ట్ వచ్చినా ఒక కిక్ ఇస్తాయి. ఓకే ప్రేక్షకులు చూస్తున్నారు చేద్దామని. అలాంటిదే ఇది జనక అయితే గనక. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వాడికి వచ్చే మినిమం జీతంలో వాడు హ్యాపీగానే ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, కానీ పిల్లలు వద్దంటున్నాడు. ఏంట్రా నీ గోలా అంటే, మీకు తెలియదు నా వైఫ్ ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి హాస్పిటల్ ఖర్చులు ఎంత అవుతాయో మీకు తెలుసా నాన్న? మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. డెలివరీకి ఎంత ఖర్చు అవుతుంది, అలా అన్ని లెక్కలు చెప్పి ఫాదర్ని, నానమ్మని అందరినీ చూప్ చేస్తుంటాడు. సో ఈరోజున్న జనరేషన్లో ఎకానమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సేమ్ టైం పిల్లలు ఇంపార్టెంటే, ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ మధ్యలో శాండీ ఆల్మోస్ట్ తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని జర్నీ చేసిన, ఇప్పుడు వీళ్ళందరూ కూడా పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిపోయారు. విజయ్ కానీ, సుహాస్ కానీ, ఈవెన్ హర్షిత్ కానీ. సో జర్నీ చేసేటప్పుడు ఉండేదే దీన్ని హ్యూమరస్గా, సో థియేటర్ అంతా నవ్వేలాగా ఎలా చేయాలని మంచి కాన్సెప్టు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిని తీసుకొని చాలా బాగా చేశారు.
ఫైనల్ చేసి మొన్నే సినిమా చూపించారు. సో తొందరలోనే మీకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఒక మంచి సినిమా మళ్ళీ మీరు చూడబోతున్నారని ఒక నమ్మకంతో ఉన్నాం. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు హాయ్ ఎలా అయితే ప్రేక్షకులు ఒక ఫ్రెష్గా ఫీల్ అయ్యారో ఈ సినిమాని అంత ఫ్రెష్గా ఫీల్ అవుతారు. విత్ హ్యూమర్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో జరిగే సినిమా ఇది. ఇక సుహాస్ గురించి చెప్పక్కర్లేదు. అండ్ మలయాళీ అమ్మాయి అయినా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్గా పేరు చాలా క్యూట్గా, ఏదున్నా అమ్మాయి ఒకటే డైలాగ్ ఏంటి అని అంటే మా ఆయన చూసుకుంటారులే అంటే అంత కాన్ఫిడెన్స్ హస్బెండ్ మీద. పిల్లలు వద్దన్నా ఓకే అంటది, ఏదన్నా ఓకే అంటది, అంత క్యూట్గా చేసింది అమ్మాయి. అండ్ సుహాస్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. తన ప్రీవియస్ సినిమాలు కూడా మనం చూసాం. ఈ సినిమాలో కూడా మీరు చూస్తే ఇప్పుడు సాంగ్ చూసినా టీజర్ చూసినా చాలా ఒక మిడిల్ క్లాస్ కుర్రాళ్ళలాగా కనిపిస్తాడు. సో గుడ్ సెట్తో వస్తున్న ఈ సినిమా తొందరలో మీ ముందుకు వస్తుంది. సో ఈరోజు సాంగ్ స్పెషల్. చాలా పాటలు చూసాము, రైటర్ చెప్పాడు. ఇప్పుడు విజయ్ బేబీ తర్వాత తను చాలా ఫేమ్ అయ్యాడు. పోతే కాకినాడలో ఉండి ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి పని చేస్తున్నా అంటే ఆయన వైఫ్ ఎంత హెల్ప్ చేస్తే ఇక్కడ వరకు వచ్చి చేస్తున్నాడు. మీ వైఫ్కి నువ్వు సాంగ్ డెడికేట్ చేయడంలో తప్పే లేదు. సో ఎన్నో పాటలు చూసాం. లవ్ అనగానే మా సినిమాల్ని అప్పుడో ఇప్పుడో కలగన్నానే చెలి అన్నాము. ఫీల్ మై లవ్ అంటే ఆర్యాలో అన్నాం. సో ఒక అమ్మాయి, ఒక ఆడవాళ్ళ గురించి చెప్పడానికి పవిత్ర బంధంలో కారేసు దాసి అని ఒక అద్భుతంగా చెప్పారు. కానీ వైఫ్ గురించి అద్భుతంగా చెప్పే అవకాశాలు ఎవరికి రాలేదేమో, అది శాండీకి దొరికింది. సో శాండీకి దొరకడం వల్ల కేకేకు లిరిక్ రాయడానికి, కంపోజ్ చేయడానికి విజయ్కి దొరికింది. ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే వైఫ్లు మనకి ఎప్పుడైనా భోజనాలు పెట్టలేదనుకో, ఈ సాంగ్ ముందు పంపించి ఇంటికి వెళ్ళండి, ఆటోమేటిక్గా పెడతారు ప్రాబ్లం లేకుండా. అంటే వాళ్ళు మనకి ఇచ్చేది ఎంతో ఉంటుంది. మనం బయటికి వెళ్ళేటప్పటికీ వాళ్ళకు 100 ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మనకు చేయాలి. కాబట్టి ఇది ప్రతి హస్బెండ్, ప్రతి వైఫ్కి డెడికేట్ చేయాల్సిన సాంగ్. ఈ సాంగ్ చాలా బాగా రీచ్ అవుతుందని, మంచి మెలోడీతో ఉన్న సాంగ్ బాగా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. తొందరలోనే రిలీజ్ డేట్ ఇచ్చేసి ఒక మంచి సినిమాతో జనక అయితే గనక టీం మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. సో ఎస్, ఇప్పుడు నా ఫేవరెట్ నా పెళ్ళాం సాంగ్ లాంచ్ అయితే పూర్తయింది. కానీ ఇప్పుడు మన సుహాస్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మొదలవుతాయి అన్నమాట. సో ఎస్, కెన్ వీ హ్యావ్ ద కేక్ ఆన్ స్టేజ్ ప్లీజ్? సో ఈ సాంగ్ లాంచ్ ఇవాళ సుహాస్ గారి బర్త్డే సందర్భంగా కూడా మనం జరుపుకున్నాం కాబట్టి ఎస్, వీ హ్యావ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఆన్ స్టేజ్. ఎస్, జనక అయితే గనక టీమ్ మెంబర్స్ అందరితో కలిసి కేక్ కట్ చేసి సుహాస్ గారు హ్యాపీ బర్త్డే టు యూ ఒకసారి అందరూ క్లాప్స్తో బర్త్డే విషెస్ చెప్పేద్దాము. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సుహాస్ గారు. జనక అయితే గనక సినిమాలోని ఫస్ట్ సాంగ్ ఇవాళ మనం చూసాము. సో రాజు గారు చెప్పినట్టుగా సినిమా ఎప్పుడు వస్తుంది అనే డీటెయిల్స్ త్వరలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ సాంగ్ లాంచ్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారికి అండ్ హర్షిత్ రెడ్డి గారికి, విజయ్ గారు, కేకే గారు, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు సుహాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్ దిస్ సాంగ్ లాంచ్ ఈవెంట్. మరింత కంటెంట్తో మరిన్ని ఈవెంట్స్తో మళ్ళీ మీ ముందు కలుస్తాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.